నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు నిఘా 2TV వార్తలు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఎర్రగొండ్ల గ్రామంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. నంద్యాల జిల్లా ఎర్రగొండ్ల గ్రామంలోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పతాక ఆవిష్కరణ కార్యక్రమం కన్నుల పండుగలా నిర్వహించారు. ఈ వేడుకలో ఈఓఆర్డి శ్రీనివాస శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాల్లో స్మరించుకోవడం మనందరి బాధ్యత అని కొనియాడారు. ఈ కార్యాలయంలో సచివాలయ సెక్రటరీ శివశంకర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ప్రతాప్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు జయరాం రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు సాగునీటి సంఘం చైర్మన్ కె లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Rồi. Go tare. Go tare. మనకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఈ ప్రత్యేక గ్రామ సభలో మనకు ముఖ్యంగా రెండు టాపిక్లు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఒకటి దాత్రి మాతా బచావో, ఇంకోటి మేరీ గావ్ మేరీ ధరోహర్. ఫస్ట్ది దాత్రి మాతా బచావో అంటే మన భూమాతను మనం కాపాడుకోవడం. రెండోది మేరీ గావ్ మేరీ ధరోహర్ అంటే మన గ్రామము మన వారసత్వము. ఈ రెండు టాపిక్ల మీద ఈరోజు గ్రామ సభ ఏర్పాటు చేయమని మనకు ఆర్డర్స్ ఇచ్చినాయి. అందులో ఫస్ట్ది దాత్రి మాతా బచావో. దాత్రి మాతా బచావో అంటే మన భూమాతను మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలా మన భూమాతను? మనము ముఖ్యంగా వ్యవసాయం రైతులకు సంబంధించి మనము ఎరువులు ఎక్కువగా వాడుతున్నాం. ఈరోజు ఫెర్టిలైజర్స్, మరి ముఖ్యంగా యూరియా ఎక్కువగా వాడుతున్నాం. ఇలాంటి రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల భూమి కలుషితమవుతుంది, తర్వాత వాతావరణం కూడా కలుషితం అవుతుంది. అందువలన ఈ రసాయన ఎరువులు ఎక్కువ వాడకుండా మనం సేంద్రియ ఎరువులు వాడాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత మేరీ గావ్ మేరీ ధరోహర్ అంటే మన గ్రామం మన వారసత్వము. అంటే మన ఊర్లో ఉన్నటువంటి ఏవైనా పురాతన కట్టడాలను మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేరీ గావ్ మేరీ ధరోహర్ అనేది కూడా ఈరోజు చెప్పినారు. అలాగే ఇది దాత్రి బచావో అనేది ఈరోజు మనము చెప్పుకొని వదిలేయకుండా దీన్ని పర్మనెంట్ అజెండాగా ఉంచాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పినారు మన గ్రామంలో. ఆ కమిటీలో ముఖ్యంగా సర్పంచ్ గారు ఉంటారు, తర్వాత గ్రామ పంచాయత్ సెక్రటరీ గారు, తర్వాత కృషి సఖీసు, డ్రోన్ దీదీసు, తర్వాత ఒక రైతు యాక్టివ్ ఫార్మర్ ఒకరు ఉంటారు, తర్వాత సొసైటీ డైరెక్టరు. వీళ్ళందరూ కమిటీ మెంబర్స్గా ఉండి మన ఊరిలో ఎరువుల వాడకం తక్కువ వాడేటట్టు, అలాగే సేంద్రియ ఎరువులు వాడేటట్టు, అలాగే మనము ఇక్కడ భూమి సారవంతం టెస్ట్ కూడా చేస్తున్నారు. మనకు భూమి సారవంతం టెస్ట్ చేసి హెల్త్ కార్డు కూడా ఇష్యూ చేస్తున్నారు. అలాగే సారవంతం చెక్ చేసి మీకు ఏ ఎరువులు వాడాలనేది కూడా మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తారు మీకు. కావున మీరు ఎరువులు ఎక్కువ వాడకుండా సేంద్రియ ఎరువులు వాడాలని కోరుతున్నాను.